హితం కోసం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలపైన, జిఎస్టీ పైన, వారి యొక్క ఆలోచన విధానం పైన ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల కోసం, ఆ ప్రజల యొక్క బాగోగుల కోసం నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకను ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీపావళి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీలో పెను మార్పులు తీసుకువచ్చి జిఎస్టీని 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబుల కింద తీసుకువచ్చి ఈ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప బహుమతి ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన 5% మాత్రమే జిఎస్టీని ఈ దేశ ప్రజల కోసం తగ్గించి 5% మాత్రమే జిఎస్టీని విధిస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఈ భారత ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయం ఏదైతే ఉందో ఇది మన భారతదేశ ప్రజల అదృష్టం అనే భావిస్తుంది. మీకు నేను క్లుప్తంగా చెప్తాను. ఎంత జిఎస్టీ ఉంటే ఇంతకుముందే మనం జిఎస్టీ కోసం విజిట్ కూడా పెట్టడం జరిగింది. మీ ప్రతి హాస్పిటలైజేషన్ దాని మీద కూడా అనేక అరుదైన వ్యాధులకు ఈ క్యాన్సర్కి సంబంధించిన మందులకు జిఎస్టీ ఏమిటి? 0 జిఎస్టీ. తర్వాత సంబంధించిన వ్యవసాయదారులకు, దానికి సంబంధించిన ట్రాక్టర్లు 1800 cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన సివిల్ టైలర్స్, రోడ్ కాంట్రాక్టర్లకు ఇంతకుముందు 12% ఉండే 5% జిఎస్టీ వేసింది. తర్వాత ట్రాక్టర్లు టైర్లు 5%, ట్రాక్టర్లు విడిభాగాలు, బ్రేకులు, గేర్ బాక్సులు, క్లచ్లు ఒకసారి ఆలోచించండి. ద్విచక్ర ఆటోల మీద కూడా 0 జిఎస్టీ ఉంది. తర్వాత మనకు ఇది ఏదైతే జెనరిక్ మెడిసిన్స్ అని పెట్టిలో వేలాది సంఖ్యల మెడికల్ షాపులు కూడా ఇక పర్మిషన్ ఇచ్చి పెట్టిండు. అదొక్కొక్క మందు, ఉదాహరణకు మెడికల్ గారు, ఇవన్నీ కూడా మన రైతులకు, తర్వాత మన గృహిణులకు, తర్వాత పరికరాల కోసము, రైతు విడిభాగాలకు, ట్రాక్టర్లకు, ఇవన్నిటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. హర్షిస్తున్నారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. అదొకటి. ఇప్పుడు మెడికల్ 18% అంటే అది 0. అది ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇదే విధంగా క్యాన్సర్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేక ఈ యొక్క జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఒక వాహన సౌకర్యం ఇస్తాన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను. మీరందరికీ పేపర్ ఉంటుంది. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని, నీకు ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూలు ఉన్నాయి, ₹1 కట్టలేదు. ఆరోగ్యశ్రీలకు లక్షలాది హాస్పిటల్ మొత్తం బంద్ చేసి డ్యూలు ఉన్నాయి. వాళ్ళకు డబ్బులు ఇచ్చే శాత కాదు, వీళ్ళకు మాత్రము నేను ₹1,00,000 ఇచ్చి వాహన సౌకర్యం చేస్తాను. ఇది ఎంతవరకు సమంజసమో మీరు అర్థం చేసుకోవాలా. ఇది కేవలం మైనార్టీలకు కాదు, ఓట్ల కోసం గాలం వేస్తుంది. ఇది ప్రజలందరూ గమనించాలా. నేను అడుగుతున్నా, ఏదైతే ఆరోగ్యశ్రీ, ఎందుకు ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు కట్టలేకపోతున్నారు? అసలు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఈ ₹1,00,000 ఒక్కొక్క మైనార్టీ సభ్యునికి ₹1,00,000 ఇచ్చి వాహనం, స్కూటీలు ఇస్తాను అని వాగ్దానాలు ఎట్లా చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తారు? వేరే మతస్థులకు ఆ పండుగకు, ఈ పండుగలకు, దసరా పండుగలకు, రంజాన్ పండుగలకు, వీటికి మీరు డబ్బులు ఇస్తున్నారు. హిందువులు ఏం పాపం చేసిండు? హిందువులు మీరు ఓట్లు వేస్తారు కదా. హిందువుల మీద మీకు పక్షపాతం ఏందని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు మిత్రులారా.